హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ గాడ్ శివ. అందరికీ హాయ్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. మొన్న చెప్పాను కదా, కస్టమర్ బ్లౌజెస్ తీసుకున్నానని చెప్పేసి. అందులోనే ఒక బ్లౌజ్ అండి ఇది. నేను ముందుగా లైనింగ్ బ్లౌజ్ మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకున్నాను. ఆ తర్వాతకి ఇలా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసినాను. చూడండి, చాలా అంటే చాలా సింపుల్గా 1 అవర్లో నేను బ్లౌజ్ స్టిచ్ చేశానండి. ఫస్ట్ ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్కి ఇలా వీడియోలో చూపించినాక టక్స్ వేసుకొని ఇలా బ్యాక్ సైడ్ టూ టక్స్ వేసిన తర్వాతకి ఇలా అటాచ్ చేశానండి క్లాత్. సో బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక నేను ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేశాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి టక్స్ ముందే నేను టిక్ చేసి పెట్టుకున్నానండి. దానికి స్టిచ్ చేశాక నేను నెక్స్ట్ షేప్ బెల్ట్ అటాచ్ చేశాను. షేప్ బెల్ట్ వచ్చేసి అది ఇన్విజిబుల్ బెల్ట్ లాగా వేయాలని చెప్పేసి నేను పైన మెయిన్ క్లాత్ తీసుకొని లోపల సైడ్ ఇన్నర్ సైడ్ నేను లైనింగ్ క్లాత్ వేసి నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేశాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే బ్లౌజ్ క్లాత్ అనేది మనకు కొంచెం ఏదైనా గుచ్చుకోపోయే క్లాత్ ఉన్నా సరే గుచ్చుకోకుండా ఉంటుంది. కాబట్టి ఇలా వేస్తే బాగుంటుంది బ్లౌజ్ అని చెప్పేసి నేను ఇలా వేశాను. అదేవిధంగా హ్యాండ్స్ జాయిన్ చేసి మొత్తం కంప్లీట్ బ్లౌజ్ మొత్తం జాయిన్ చేశాక నేను నెక్ వేసానండి. సో మీ ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. వీడియో కంప్లీట్ చూసినట్లయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.